శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రియులారా, ప్రతిదినం వల్లే దేవుడి ఈ దినము కూడా ఒక చక్కటి ఆదరణ వాక్యాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ లేఖన భాగాన్ని, ఆ ఆదరణ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడి ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కొరకు గొప్ప గొప్ప మేలులను ఆయన దాచి ఉంచుతాడు. దేవుడు మన కొరకు ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి ఉంటాయి పిల్లరా. అప్పుడప్పుడు ఆయన చేసే మేలులు మన ఊహకు అందవు. అప్పుడప్పుడు ఆయన చేసేటటువంటి కార్యాలు మన ఊహకు అందవు. ఆయన యొక్క ఆలోచనలంతా కూడా మన ఆలోచనల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మనం అనుకుంటాం, దేవుడు నాకు ఇంకా మేలు చేయలేదు, నాకు ఇంకా మేలు చేయలేదు, ఇంకా నా పట్ల కృప చూపించలేదు, దేవుడు నాకు ఇంకా ఏం చేయలేదు అని మనం అనుకుంటుంటాం పిల్లరా. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనకంట మనుషులందరి ఎదుట దేవుడు మనకి గొప్ప మేలులను ఆయన సిద్ధపరిచి ఉన్నాడట. దేవుడు గొప్పవాడు కదా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడే ఏ మాట కూడా వ్యర్థం కాదు ప్రియులారా. దేవుడు మాట్లాడేటటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు ప్రియులారా. ఇదిగో ఆ రోజు వారితో మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ మాటలను బైబిల్లో ఎందుకు గ్రంథస్థం చేశాడో తెలుసా? ఈ దినాన మన కొరకు దేవుడు ఈ మాటలన్నింటినీ గ్రంథస్థం చేయించి ఉంచాడు. దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన ప్రతి పరిస్థితి దేవునికి మరుగై ఉండలేదు ప్రియులారా. ఆయనకి బాహాటముగా తెలుసు. నువ్వు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన కన్నులు భూమి అందంతటా ఇదిగో వెతుకుచూ ఉన్నాయి. భూమి అందంతటా ఉన్న తన సమస్త ప్రజలను ఆయన కన్నులు చూస్తున్నాయి. మర్చిపోకండి, వారందరిలో నువ్వు కూడా ఉన్నావు. నీ సమస్యలు కూడా దేవునికి తెలుసు. నీ ఆధ్యాత్మిక స్థితి దేవునికి తెలుసు. నీ యొక్క జీవితం దేవునికి తెలుసు. ఇదిగో నీ యొక్క సమస్త స్థితిగతులు దేవునికి తెలుసు ప్రియులారా. ఇదిగో నువ్వు వెళ్ళున్నది, నువ్వు వచ్చినది, నువ్వు నిలబడినది, నువ్వు లేచున్నది, ఇదిగో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ యొక్క ఇదిగో మార్గములేంటో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడి నుండి వస్తున్నావో, ఇదిగో నీ యొక్క స్థితి ఏమిటో, నీ కష్టాలేంటో, నీ ఇబ్బందులేంటో, నీ సమస్యలేంటో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, కలిమిలో ఉన్నావో, లేమి ఉన్నావో, ఆరోగ్యంలో ఉన్నావో, అనారోగ్యంలో ఉన్నావో, ఇదిగో ఉద్యోగం లేక ఉన్నావో, ఎన్ని బాధలు నిన్ను అంటి ఉన్నావో అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని మర్చిపోకండి. మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మనుషులందరి ఎదుట నీ కొరకు గొప్ప మేలులను సిద్ధపరిచున్నాడు. ఆమేన్. ఆయన గొప్ప మేలులు నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్ముతావా? దానికి ముందు దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడలా అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఈ దినాన ఒక్కసారి దేవుని ఎడల నీ భయం ఏంటి ఒకసారి నీవు పరిశీలించుకో. ఈ దినాన దేవుని ఎడల నీకున్న భక్తి ఏంటి ఒకసారి నీవు పరిశీలించుకో. నువ్వు దేవుని యందు భయం కలిగిన వాడవైతే, భక్తి కలిగిన వాడవైతే తప్పకుండా దేవుడు నీ కొరకు గొప్ప మేలులను ఆయన దాచి ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. స్తుతించడానికి సిద్ధంగా ఉండు. ఆయన నామాన్ని మహింపరచడానికి సిద్ధంగా ఉండు. ఆయన మేలులను, గొప్ప మేలులను పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన గొప్ప మేలులను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ దాన్ని ఇదిగో నీ కొరకు ఇదిగో సిద్ధపరిచి రెడీగా పెట్టున్నాడు పిల్లరా. నువ్వు దానిని పొందుకోవాలంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవునిని అంటిపెట్టుకొని బ్రతకాలి. ఆయన కౌగిటిలో బ్రతకడానికి సిద్ధపడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు అట్టి గొప్ప కార్యాలు మీ జీవితాలందరిలోనూ చేయునుగాక. ఆమేన్. తలడంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇది నా నీ మాటలు వెంటనే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు ఎలాంటి ఆదరణ మాటల కొరకైతే నాయనా ఎదురు చూస్తున్నారో అలాంటి ఆదరణ మాటలను మా మధ్యకి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మనుషులందరి ఎడల
మా కొరకు మీరు గొప్ప మేలులను తండ్రి చేయువారని మేము నమ్ముచున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి. ఇది నాన్న ఎలాంటి గొప్ప మేలుల కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాల్లో నైనా అవి కష్టాలు కావచ్చు, అప్పుల భారాలు కావచ్చు, ఉద్యోగం లేని స్థితి కావచ్చు, బిడ్డలు లేని స్థితి కావచ్చు నాయన, ఇదిగో బిడ్డలు మాట వినని స్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ప్రాణాపాయ స్థితుల్లో నీ బిడ్డలు ఉండొచ్చు నాయన, లోకంలో అవమానాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు నాయన, ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నప్పటికీ సరే నైనా మీ కృప కృమ్మరించండి అయ్యా. మీరు వారి ఎడల గొప్ప మేలులు చేయబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి మార్గాన్ని తండ్రి మీరు సఫలం చేయండి. మీ కృప తోడుగా ఉంచండి, ఆశీర్వదించండి, బలపరచండి. మేలులతో నీ బిడ్డలను మీరు నింపబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువు ప్రేక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థనా మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.